భయపడకు. జింక మాట్లాడుతుంది ఏంటి? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఇదేంటి, జింకలు కూడా మాట్లాడతాయా? ఎక్కువ మాట్లాడితే కొరుకుతా. నీకేం కావాలి? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఓకే, నాకేదైనా ఇస్తే వెళ్ళిపోతా. ఏదైనా? 3 ఛాన్సులు ఇస్తా. నువ్వు ఇచ్చేవి నాకు నచ్చాలి. నాకు నచ్చితేనే తీసుకుంటా, లేకపోతే కరుస్తా. సరే సరే, ఇస్తా. ఓకే, నీ ఫస్ట్ ఛాన్స్. ఏమి ఇవ్వాలప్పా? ఇదిగో. ఛీ, నాకు ఇది నచ్చలేదు. నేనేమైనా మనిషినా తాగడానికి? ఇది నాకు నచ్చలేదు, నిన్ను కరుస్తా. అమ్మో! నిన్ను ఇప్పుడు రావే, నన్ను కరుస్తావా? ఆగు, నా మీద దెబ్బ పడితే నువ్వు బ్రతకగలవా? చూసుకున్నా నీకు అంత ధైర్యం? నా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, రా వెధవా. సారీ. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, నాకు కావాల్సింది ఏదైనా ఇవ్వు. ఏమి ఇవ్వరా దేవుడా? ఇదిగో. దీన్ని నేనేం చేసుకుంటా? ఇంకేం కావాలి నీకు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్తావు? ఏమైనా తిన్నావా లేదా? ఇవన్నీ చెప్పు నాకు ముందు. చాలు, ఇదే నాకు కావాల్సింది. ఈ ప్రేమే మేము మీ మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నాకు ఇంకేమీ వద్దు, మమ్మల్ని ఇలా బతకనిస్తే చాలు. ఓకే, బాయ్. నా పిల్లలు ఇక్కడ లేరు, నేను నీకు అబద్ధం చెప్పాను. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. సరే, వెళ్ళిరా. బై సారీ నిన్ను కరిచినందుకు. లేదు. కరెక్టే, జంతువులను బాధ పెట్టకూడదు. మనమంటే మనుషులం, మనకు నోరుంది, మనకు కావాల్సింది చెప్పొచ్చు, మన బాధను చెప్పొచ్చు. కానీ అదే జంతువులు, పాపం మూగజీవులు, వాళ్ళకి ఎంత బాధ వచ్చినా చెప్పుకోలేరు. వాళ్ళ బాధను మనమే అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.